20 ఏళ్ల క్రితం ఎలాంటి రోగాలు ఉండేవి, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, అప్పటికి ఇప్పటికీ ఒకటే. ఆ. పేర్లే రకరకాలు మారుతున్నాయి అంతేనా? అంతే కదా. పేర్లే రకరకాల కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది మొన్న. దానికి ఆయుర్వేద శాస్త్రం ఏం చేస్తుందంటే జనపదోధ్వంస వ్యాధులు అని వస్తాయని చెప్పింది. మన వాతావరణం కాలుష్యం, వాటర్ కాలుష్యం, లేదంటే మనుషుల్లో అధర్మం పెరిగిపోయినప్పుడు కూడా జనాన్ని ఎంత ధ్వంసం చేయగలిగా, అంటే జనపదం అంటే మొత్తం ఈ యొక్క ప్రజలు పొల్యూట్ చేసేసిన నేచర్ ఇదంతా చేశారు కదా, జనపదోధ్వంస వ్యాధులని వస్తాయని అప్పుడే శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఒకప్పుడు ప్లేగ్ వచ్చేది, అవును, ఒకప్పుడు టీబీ రకరకాలుగా చాలా వచ్చింది, అవును. సో ఇప్పుడు కోవిడ్ వచ్చింది అంతే. ఒకనకప్పుడు చిన్న అమ్మవారు పెద్ద అమ్మవారు అనేవాళ్ళు కాదు, అవును, అవి కూడా కొంతకాలం ఉండేది. అవును, యాక్చువల్గా పోలియో కొంతకాలం ఉండేది, ఇలా రకరకాలుగా ఉన్నాయనుకోండి. సైన్స్ని బేస్ చేసుకుని అంటారు, కానీ మన మన సాంప్రదాయాల్లో సైన్స్ ఉందనే మనం గట్టిగా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మీరు నమ్మరు, మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఇప్పటికీ ఫ్లమ్ వచ్చింది అని అంటే సొంటికం మరగ తీసి ఒక చుక్క తేనెలో వేసి ఇచ్చేవే తగ్గిపోతుంది అంటారు. అవును. అదే మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఏదైనా థ్రోట్ డిస్టర్బ్డ్గా ఉంది, అడుగు బయట పెడుతుందంటే ఒక లవంగం నోట్లో వేసి వెళ్ళమ్మా అని అనేవాళ్ళు. మెత్తగా అయిపోయినా సరే మింగేమన్నా అంటే. ఇవన్నీ నేను పాటిస్తున్నానండి, నేను మా పిల్లలకు కూడా నేను పాటిస్తాను. ఇప్పటికీ నేను ఆయుర్వేదం వాడతాను. ఎప్పుడంటే పిల్లలకు 1 year ఉన్నప్పటి నుంచి వాళ్ళకి జలుబు, దగ్గు, ఫ్లమ్ము ఏదొచ్చినా, అంటే ఈ ఎస్పెషల్లీ రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు, అవునండి, యాక్చువల్లీ వాళ్ళకి పిల్లలంటే ఇప్పుడు టీనేజ్కి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను అసలు వాడాల్సిన అవసరం లేకపోయింది. లక్ష్మీ విలాస రసం, మహాలక్ష్మి విలాస రసం, అవును, ఇవన్నీ కూడా నేను పిల్లలకి ఇప్పుడు 17-18 ఏళ్ళు వచ్చేంత వరకు నేను వాడిన మనిషినే. సో ఆయుర్వేదం మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, నమ్మకం ఉంది. మీరు తులసి తీసుకొచ్చి వాడితే ఎవరికి ట్యాక్స్ కట్టట్లేదు, ఎవరికి ఇన్కమ్ లేదు, ఎవరికి మార్జిన్స్ లేవు, ఎవరికి డిస్కౌంట్స్ లేవు, ఏమీ లేవు, అందుకని ప్రమోట్ చేయరు. అందుకనే ఆయుర్వేదం ఇలా వెనకబడింది. అది అంతకంటే ఇంకేం లేదండి. నిజం. మీరు నమ్మరు, ఒకనొకప్పుడు సడన్గా, అంటే అందరూ మీరు అనుకోవచ్చు వ్యూవర్స్ అన్ని మీ ఎక్స్పీరియన్స్లు చెప్తారేంటి అని. నా ఎక్స్పీరియన్స్లు ఎవరికన్నా ఉపయోగపడతాయని చెప్పడానికి ఇవన్నీ. వేళ్ళు సడన్గా లావ్ అయిపోయాయి సార్, 2 చేతి వేళ్ళు లావైపోయి చాలా పెయిన్స్ ఉండేవి. డాక్టర్ అన్నారు ఇది ఆర్థరైటిస్ అండి అన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి అన్నారు. అసలు టెస్ట్లు అయిపోయి బ్లడ్ టెస్ట్లో అంతా 0 ఉంది, ఏం లేదు, 0 ఆర్థరైటిస్ కూడా ఉంటుందండి, బ్లడ్లో కనిపించవు కొన్ని అని అన్నారు. సంవత్సరం పాటు వాడేశారు, ఏది తగ్గలేదు. తగ్గకపోగా నాకు ఒకరోజు ఒళ్ళు మండిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి 1 year నుంచి మీరు నా స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నారు, నాకేం తగ్గట్లేదు అంటే, ఒక ఆయుర్వేదం నాకు చాలా ఏళ్ళ నుంచి చెప్పాగా, మా పిల్లలు ఎక్కడే నేను చూపించాను, అందరికి వెళ్తే ఏం లేదమ్మా B12 తక్కువ ఉంది, D3 కూడా చాలా తక్కువ ఉండొచ్చు, అందువల్ల కూడా మీకు ఇలా అవుతుంది అని చెప్పి ఆయన ఫుడ్లో కొన్ని మార్పులు చేసి B12కి D3కి మీరు కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి చూపించుకోండి, మీకు అవి ఇంజెక్షన్స్ ఇస్తే వెంటనే రీప్లేస్మెంట్ వస్తుంది, మీ బోను, నరాలు, మజిల్కి మీకు ఒక మంచి మెడిసిన్ మాత్రం ఇస్తాను, ఒక 5-6 పొడులు కలిపి పొద్దున్నే పరగడుపుని తీసుకునేమనేవాడు. ఇంతవరకు నాకు రాలేదు సార్ మళ్ళీ ఆ ప్రాబ్లం. అసలు అది చిన్న ప్రాబ్లం ఉండదు, అగ్నిమాంద్యం అంటే మీ యొక్క అగ్ని ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్య. అంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, అగ్నిమాంద్యం, దీనితో వచ్చే సమస్య అనమాట. దానికి మందులు అక్కర్లేదు, ముందు మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి అక్కడే అందుకే పొట్టే రోగాలు పుట్ట. నిజమే, ఇప్పుడు గట్ హెల్త్ అని అందరూ అంటున్నారు, కానీ ఆయుర్వేదంలో ఎప్పుడు చెప్పారు చెప్పండి? అప్పుడే చెప్పారండి. అసలు ఆయుర్వేదం అంటే వైద్యం కాదండి, జీవన విధానం. రోగాలు రాకుండా ఆయుర్వేదం అంటే ఆయుష్ను కాపాడుకునే, ఆయుష్ను పెంచుకునే విజ్ఞానం. వేదం అంటే విజ్ఞానం, అంతే కదా. అంతే తప్ప అక్కడ ఇప్పుడు ఏమైందంటే అది మందులు అనే దానికి తీసుకొచ్చారు. ఈ విజ్ఞానాన్ని వీళ్ళు ఆచరిస్తే రోగాలు లేకుండా ఉంటాయి. అందుకని నేను రోగాలు లేవు, రోగాలు రావు, ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రంగా ఆచరిస్తుంటే అని నేను చెప్తుంటా. అవును, ఇప్పుడు ఆయన ఒక నినాదంతో వచ్చారు యాక్చువల్లీ పాంప్లెట్లో, రోగాలు లేవు, రోగాలు రావు అని చెప్పని. అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏ విధంగా రోగాలు లేవు, ఏ విధంగా రోగాలు రావు అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు వస్తాయంటే అసలు రోగం అంటే ఏంటి? అసలు ముందు మీ శరీరంకి ఏం కావాలో మీరు అందిస్తుంటే మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టదు. మీరు వెళ్ళి మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ మీరు ఎప్పుడో చెడినవో, కుళ్ళినవో, లేకపోతే ఇంకో పదార్థాలు తిన్నారనుకోండి, అది మీ శరీరానికి పడదు కాబట్టి మీకు హాని చేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచినే మీకు జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, తలనొప్పి రావచ్చు, కడుపు రావచ్చు, విరేచనాలు రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, ఏమైనా అక్కడి నుంచే రోగం పుట్టింది కదా. కరెక్ట్. అంతే, అక్కడి నుంచే పుడుతుంది.